Hello everyone, myself Nalakurti Manohar. I am from AIMS Nagpur, All India Rank 3736, NEET 2020 batch. చాప్టర్ ఎవల్యూషన్. ఓకే, ఇందులో మనం ఏమేమి చూద్దామంటే ఆరిజిన్ ఆఫ్ లైఫ్, ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఏ థియరీ, వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఫర్ ఎవల్యూషన్, వాట్ ఈస్ అడాప్టివ్ రేడియేషన్, బయోలాజికల్ ఎవల్యూషన్, మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్, హార్డీ-వెయిన్బర్గ్ ప్రిన్సిపల్, బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్, ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. ఓకే, ఇవన్నీ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎవల్యూషనరీ బయాలజీ అనేది స్టడీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉన్నది. ఓకే, ఎవల్యూషనరీ బయాలజీ అనేది స్టడీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఆన్ ఎర్త్. ఓకే, ఇది దీన్ని అర్థం చేసుకోవడానికి ఏంటి అంటే ఫ్లోరా అండ్ ఫోనా చేంజెస్ లో దట్ హ్యావ్ అకర్డ్. ఏంటి అంటే ఫ్లోరా అండ్ ఫోనా అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లో చేంజెస్ ఏవైతే జరిగినాయో అక్రాస్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆన్ ఎర్త్. ఓకే, దాన్ని అంటాం. ఓకే, ఈ అండర్స్టాండింగ్. ఓకే, అంటే ఎవల్యూషన్ ఆఫ్ ఎలా ఎర్త్, స్టార్స్, ఇవన్నీ ఎలా. ఓకే, యూనివర్స్. ఓకే, ఇది ఒక స్టోరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. ఓకే, ఆర్ బయోడైవర్సిటీ ఆన్ ప్లానెట్ ఎర్త్ in the context of evolution of Earth and against the background of evolution of universe itself. Okay, origin of life. Okay, స్టార్స్ ఒక క్లియర్ నైట్ లో చూసాం అనుకోండి, టైం వీఆర్ లుకింగ్ బ్యాక్ ఇన్ టైం. ఓకే, ఎందుకంటే స్టెల్లర్ డిస్టెన్సెస్ అనేవి మెన్షన్ అవుతాయి. ఓకే, స్టెల్లర్ డిస్టెన్స్ అనేవి టైం తో కొలుస్తారు. ఓకే, ఈ లైట్ ఇయర్స్ అనేది డిస్టెన్స్ ని టైం తో కొలుస్తారు. ఓకే, లైట్ ఇయర్స్ అనేది. ఓకే, ఈ రోజు మనం చూస్తుంది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్, దాని లైట్ ఎప్పుడంటే ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఓకే, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఓకే, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఓకే, లైట్ స్టార్టెడ్ ఇట్స్ జర్నీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఓకే, అండ్ ఫ్రమ్ ట్రిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవే. ఓకే, ట్రిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరం నుండి. ఓకే, అది మనకి ఇప్పుడు ఐస్ వస్తుంది. ఓకే, ఆ లైట్ అక్కడ నుండి ఇట్లా అంటాం. ఓకే, లైట్ ఇయర్స్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడ చూస్తాం ఆబ్జెక్ట్స్ ఇన్ అవర్ ఇమీడియట్ సరౌండింగ్స్ అన్నది కదా, ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఇన్ అవర్ ఇమీడియట్ సరౌండింగ్స్ అనేవి చూసుకుంటే అవి ఇన్స్టెంట్ గా అండ్ హెన్స్ ఇన్ ద ప్రెసెంట్ టైమ్ లో ఉంటాయి. అవి ప్రెసెంట్ టైమ్ లో ఉన్నాయి. ఓకే, అండ్ ఇన్స్టెంట్ గా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన స్టార్స్ చూస్తున్నప్పుడు యాక్చువల్లీ మనం పాస్ట్ లో చూస్తున్నాం. ఓకే, పాస్ట్ చూస్తున్నాం అంటారు. ఓకే, ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనేది యూనిక్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యూనివర్స్. ఓకే, యూనిక్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్ అనేది వాస్ట్. ఓకే, రిలేటివ్లీ స్పీకింగ్ ఎర్త్ అనేది ఓన్లీ స్పెక్. ఓకే, యూనివర్స్ అనేది ఆల్మోస్ట్ 20 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. ఓకే, యూనివర్స్ అనేది ఆల్మోస్ట్ 20 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. ఓకే, అందులో హ్యూజ్ క్లస్టర్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉంటాయి కదా యూనివర్స్ లో. ఓకే, యూనివర్స్ అంటే ఒకటే కాదు, ఎర్త్ ఒకటే కాదు. ఓకే, చాలా ఉంటాయి. అలానే హ్యూజ్ క్లస్టర్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉంటాయి. ఓకే, దాన్ని యూనివర్స్ అంటాం. గ్యాలక్సీస్ లో ఏముంటాయి అంటే స్టార్స్ అండ్ క్లౌడ్స్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్. ఓకే, గ్యాలక్సీస్ లో ఏముంటాయి అంటే స్టార్స్ అండ్ క్లౌడ్స్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్. ఓకే, కన్సిడరింగ్ ద సైజ్ ఆఫ్ యూనివర్స్ ఎర్త్ ఈస్ ఇండిడ్ స్పెక్. ఓకే, స్పెక్ అంటే ఒక చిన్న పార్ట్ అని. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చేస్తుందంటే అటెంప్ట్స్ టు ఎక్స్ప్లెయిన్ అస్ ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. ఓకే, ఈ టాక్స్ ఆఫ్ ఏ సింగులర్ హ్యూజ్ ఎక్స్ప్లోషన్. ఓకే, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటో చూద్దాం. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చేసిద్ది అంటే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. ఓకే, ఎక్స్ప్లెయిన్స్. ఓకే, ఇది ఏంటి అంటే సింగులర్ హ్యూజ్ ఎక్స్ప్లోషన్. ఓకే, అన్ఇమాజినబుల్ ఇన్ ఫిజికల్ టర్మ్స్. ఓకే, అన్ఇమాజినబుల్ ఇన్ ఫిజికల్ టర్మ్స్. ఓకే, ఇది ఏంటి అంటే యూనివర్స్ ఎక్స్పాండెడ్ అండ్ హెన్స్ ద టెంపరేచర్ కేమ్ డౌన్. ఓకే, యూనివర్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు టెంపరేచర్ తగ్గిపోయింది. ఓకే, హైడ్రోజన్ అండ్ హీలియం ఫామ్ తర్వాత. ఓకే, ఫామ్ సమ్ టైమ్ లేటర్. ఓకే, తర్వాత చూసుకుంటే గ్యాసెస్ కండెన్స్డ్ అండర్ గ్రావిటేషన్ అండ్ ఫార్మ్డ్ ద గెలాక్సీస్ ఆఫ్ ద ప్రెసెంట్ డే యూనివర్స్. ఓకే, ఈ సోలార్ సిస్టమ్ లో చూసుకుంటే ఒక మిల్కీవే గెలాక్సీ అర్త్ అనేది 4.5 బిలియన్ ఇయర్స్ ఫార్మ్డ్. ఓకే, అర్త్ 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్. ఓకే, ఫార్మ్డ్ అబౌట్ 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్. అప్పుడు నో అట్మాస్ఫియర్. ఓకే, ఆన్ అర్లీ ఎర్త్. ఓకే, వాటర్ వేపర్, మీథేన్, carbon dioxide. Okay, water vapor, methane, carbon dioxide and ammonia released from molten mass covered the surface. Okay,
వాటర్ వేపర్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా. ఓకే, చూద్దాం. వాటర్ వేపర్ ఫస్ట్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, ammonia. Okay, released from molten mass covered the surface. Okay, released from molten mass covered the surface. Okay, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే ఆ యూవీ రేస్ ఏదైతే ఉన్నాయో ఫ్రమ్ ద సన్ బ్రోక్ అప్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ ద లైటర్ హైడ్రోజన్ ఎస్కేప్డ్. ఓకే, ఆ యూవీ రేస్ ఏదైతే ఉన్నాయో ఆ సన్ నుండి వాటర్ ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గా బ్రేక్ చేసి అలాగే లైటర్ హైడ్రోజన్ ని ఎస్కేప్ చేయబడ్డాయి, ఎస్కేప్ అయింది. ఓకే, తర్వాత చూసుకుంటే ఆక్సిజన్ అనేది కంబైన్ విత్ అమోనియా అండ్ మీథేన్ టు ఫార్మ్ వాటర్. ఓకే, CO2 అండ్ అదర్స్. ఓకే, ఆక్సిజన్ దేంతో కంబైన్ అయింది? అమోనియాతో కంబైన్ అయ్యి మీథేన్ తో టు ఫార్మ్ వాటర్, CO2 అండ్ అదర్స్. ఓకే, అలాగా ఓజోన్ లేయర్ ఫామ్ అయింది. ఓకే, ఓజోన్ లేయర్ వాస్ ఫార్మ్డ్. ఓకే, as it cooled the water vapor fell as rain. Okay, water vapor fell as rain to fill all the depressions. Okay, as it cooled water vapor fell as rain to fill all the depressions and form oceans. Okay, తర్వాత చూస్తే life appeared 500 million years after the formation of Earth. Okay, that is almost 4 billion years back. Okay, life appeared 500 million years after the formation of Earth. That is almost 4 billion years back. Okay. Early Greek thinkers thought units of life called spores. Okay. Early Greek thinkers ఏమనుకున్నారంటే యూనిట్స్ ఆఫ్ లైఫ్ కాల్డ్ స్పోర్స్. ఓకే, స్పోర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. ఓకే, డిఫరెంట్ ప్లానెట్స్ ఇంక్లూడింగ్ ఎర్త్. ఓకే, ఇంక్లూడింగ్ ఎర్త్. ఓకే, panspermia is still a favorite idea. Okay, for some astronomers. Okay, for long time it was also believed that life చాలా ఇయర్స్ నుండి కూడా ఏమని బిలీవ్ చేశారంటే ఒక బిలీఫ్ ఉండేది. ఓకే, ఏంటి అంటే లైఫ్ కేమ్ అవుట్ ఆఫ్ decaying and rotting matter like straw, mud, etc. Okay, life came out of decaying and rotting matter like straw, mud, etc. Okay, దీన్ని ఏమంటామంటే థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్ అంటాం. ఓకే, థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్. లూయిస్ పాస్చర్ బై కేర్ఫుల్ ఎక్స్పెరిమెంటేషన్ demonstrated that life comes only from pre-existing life. Okay, life comes only from pre-existing life. Okay, he showed that life comes only from pre-existing life. Okay, ఏం చేశాడంటే ఒక ప్రీ స్టెరిలైజ్ ఫ్రాక్స్ చూసుకొని లైఫ్ డి నాట్ కమ్ ఫ్రమ్ కిల్డ్ ఈస్ట్ అండ్ మళ్ళీ అనదర్ ఫ్రాక్స్ లో ఓపెన్ టు ఎయిర్ తీసుకుంటే న్యూ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎరోజ్ ఫ్రమ్ కిల్డ్ ఈస్ట్. ఓకే, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ స్పాంటేనియస్ జనరేషన్ థియరీని డిస్మిస్ చేశారు వన్స్ ఫర్ అండ్ ఆల్. ఎందుకంటే ఇది ఫస్ట్ లైఫ్ ఫామ్ ఎలా వచ్చిందో ఎర్త్ మీద చెప్పట్లేదు కాబట్టి థియరీ. మళ్ళీ ఇంకా నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సైంటిస్ట్ ఇక్కడ చూసుకుంటే ఒపారిన్ ఆఫ్ రష్యా అండ్ హాల్డెన్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రపోజ్ దట్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ వుడ్ హావ్ కమ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఓకే, అండ్ దట్ ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ వాస్ spreaded by chemical evolution, that is formation of diverse organic molecules from inorganic constituents. Okay, Oparin of Russia, Haldane of England, okay, proposed that the first form of life could have come from pre-existing non-living organic molecules, example RNA, protein, etc., and that formation of life was preceded by chemical evolution, that is formation of diverse organic molecules from inorganic constituents. Okay, formation of diverse organic molecules from inorganic constituents. Okay, కండిషన్స్ చూద్దాం. ఓకే, అప్పుడు ఎలా అంటే దాని థియరీ ప్రకారం హై టెంపరేచర్, వాల్కనిక్ స్టార్మ్స్, రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ కంటైనింగ్ మీథేన్, అమోనియా, ఎట్సెట్రా. ఓకే, ఏ అమెరికన్ సైంటిస్ట్ నెక్స్ట్ చూద్దాం. 1953లో మిల్లర్. ఓకే, మిల్లర్ అమెరికన్ సైంటిస్ట్ సిమిలర్ కండిషన్స్ ని ల్యాబొరేటరీలో తయారు చేశాడు. ఓకే, తర్వాత ఏం చేశాడంటే
He created electric discharge in a closed flask containing methane, hydrogen, ammonia and water vapor 800 degrees centigrade. ఓకే, ఆయన ఏం అబ్జర్వ్ చేశాడంటే ఈ అబ్జర్వ్ ఫార్మేషన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. ఓకే, ఇన్ సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్ లో చూస్తే నెక్స్ట్ తర్వాత షుగర్స్, నైట్రోజన్ బేసెస్, పిగ్మెంట్ అండ్ ఫ్యాట్స్ ఇట్లా. ఓకే, నెక్స్ట్ చూస్తే అనాలిసిస్ ఆఫ్ మీటియోరైట్ కంటెంట్ కూడా చూస్తే సిమిలర్ కాంపౌండ్స్ ఉండడం తెలిసింది. ఓకే, సిమిలర్ ప్రాసెస్ అక్కడింగ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ దీనికి ఎవిడెన్స్ వచ్చింది. ఓకే, కానీ ఈ లిమిటెడ్ ఎవిడెన్స్ తో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద కన్జెక్చర్ స్టోరీ అంటే కెమికల్ ఎవల్యూషన్ మోర్ ఆర్ లెస్ యాక్సెప్టెడ్. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ టైమ్ స్పాన్స్ అన్ని ఫస్ట్ నాన్ సెల్యులర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ వుడ్ హావ్ ఒరిజినేటెడ్ 3 billion years బ్యాక్ ఇచ్చాడు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒకటి ఎస్యూమ్ చేసుకోవడం ఏంటంటే అవి జైంట్ మాలిక్యూల్స్ అయి ఉండొచ్చు. జైంట్ మాలిక్యూల్స్ ఏవి అంటే ఆర్ఎన్ఏ, ప్రోటీన్, పాలీసాకరైడ్స్ ఎట్సెట్రా. ఓకే, దీస్ క్యాప్సూల్స్, ఈ క్యాప్సూల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీప్రొడ్యూస్ చేసి ఉంటాయి. ఓకే, రీప్రొడ్యూస్ దేర్ మాలిక్యూల్స్ పర్హాప్స్. ఓకే, ఈ క్యాప్సూల్స్ అనేవి ఫస్ట్ సెల్యులర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అనేది డిడ్ నాట్ పాసిబుల్లీ ఒరిజినేట్ టిల్ అబౌట్ 2000 million years ago. ఓకే, అంటే 2000 million years ago ముందల ఫస్ట్ సెల్యులర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అనేది ఒరిజినేట్ అయింది అంటున్నాడు. ఓకే, ఫస్ట్ సెల్యులర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ డిడ్ నాట్ పాసిబుల్లీ ఒరిజినేట్ టిల్ అబౌట్ 2000 million years ago. ఓకే, ఇవి పాసిబుల్లీ ఆఫ్ కోర్స్ సింగిల్ సెల్స్ అయి ఉండొచ్చు. ఓకే, సింగిల్ సెల్స్. ఇంకొకటి ఏంటంటే ఆల్ లైఫ్ ఫార్మ్స్ అనేవి వాటర్ ఎన్వైరన్మెంట్ లోనే ఉన్నాయి. ఓకే, ఈ వర్షన్ ఆఫ్ బయోజెనిసిస్. ఓకే, ఈ వర్షన్ ఆఫ్ బయోజెనిసిస్ దట్ ఈస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ arose slowly through evolutionary forces from non-living molecules is accepted by majority. Okay, however, once formed, the first cellular forms of life could have evolved into complex biodiversity of today. Okay, it's just a theory. Okay, మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఓకే, మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్. ఓకే, చూస్తే ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, స్పార్క్ డిశ్చార్జ్, ఈ గ్యాసెస్ వాడారు మీథేన్, అమోనియా, వాటర్, హైడ్రోజన్. ఓకే, మీథేన్, అమోనియా, వాటర్, హైడ్రోజన్. ఓకే, ఇది 2 వాక్యూమ్ పంప్, ఇది బాయిలింగ్ వాటర్. ఓకే, బాయిలింగ్ వాటర్ అవుట్, వాటర్ ఇన్, కండెన్సర్. ఓకే, కండెన్సర్, వాటర్ డ్రాప్లెట్స్. ఓకే, వాటర్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే, నెక్స్ట్ వాటర్ అవుట్, వాటర్ ఇన్. ఓకే, ఇదేమో కండెన్సర్. ఓకే, అండ్ ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్, ఇక్కడ వాటర్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. మొత్తం వాటర్ ఎన్విరాన్మెంట్ లో దాంట్లో. ఓకే, నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఒక థియరీ. కన్వెన్షనల్ చూసుకుంటే ఇక్కడ కన్వెన్షనల్ రిలీజియస్ లిటరేచర్ ఏంటంటే థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ గురించి చెప్పింది. ఓకే, థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ దీన్ని హైలైట్ చేసుకుందాం. క్వశ్చన్స్ ఇట్లాంటి వాటి మీద అడుగుతున్నారు. థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. ఓకే, ఏంటి అంటే 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి అంటే 1, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి దట్ వి సీ టుడే వర్ క్రియేటెడ్ యాజ్ సచ్ అంటే అలానే క్రియేట్ అయిపోయాయి డైరెక్ట్ గా. తర్వాత డైవర్సిటీ వాజ్ ఆల్వేస్ ద సేమ్ సిన్స్ క్రియేషన్ అంట, సేమ్ డైవర్సిటీ గానే ఉండిద్ది, ఫ్యూచర్ లో కూడా సేమ్ గానే ఉండిద్ది. ఇది సెకండ్. 3 ఏంటంటే అర్త్ అనేది 4000 years ఓల్డ్. ఓకే, ఈ ఐడియాస్ అన్ని కూడా స్ట్రాంగ్లీ ఛాలెంజ్డ్. ఓకే, డ్యూరింగ్ ద 19th century based on observations during a sea voyage. Okay, sea voyage, HMS Beagle అని ఏం చేశాడంటే రౌండ్ ద వరల్డ్ చార్ల్స్ డార్విన్ concluded that existing living forms share similarities to varying degrees not only among themselves but also with the life forms that existed millions of years ago. There had been extinctions of different life forms in the years gone by, just as new forms of lives arose at different periods of history of Earth. Okay, ఇక్కడ ఏంటంటే there has been gradual evolution of life forms. Okay? Any population has built-in variation in characteristics. Okay, sorry. Okay, next, these characteristics. Okay, those characteristics which enable some to survive better in natural conditions. Okay, better in natural conditions would outbreed others. అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్ గా ఉండటానికి చేస్తాయి. ఎట్లాంటివంటే
క్లైమేట్, ఫుడ్, ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎట్సెట్రా. ఇవి వేరే వాటికి హెల్ప్ చేయకుండా వాటిని బాదర్ చేస్తాయి. ఓకే, లెస్ ఎండోర్డ్ టు సర్వైవ్. ఓకే, అండర్ సచ్ న్యాచురల్ కండిషన్స్. ఓకే, అనదర్ వర్డ్ యూజ్డ్ ఇస్ ఫిట్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్ ఆర్ పాపులేషన్. ఓకే, ఇంకొక వర్డ్ ఏంటి అంటే ఫిట్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్ ఆర్ పాపులేషన్. ఓకే, ద ఫిట్నెస్ అకార్డింగ్ టు డార్విన్ ఏంటి అంటే refers ultimately and only to reproductive fitness. Okay, hence those who are better fitted in an environment leave more progeny than others. Okay, these therefore will survive more and hence are selected by nature. Okay, దీన్ని ఏమన్నాడంటే న్యాచురల్ సెలెక్షన్ అన్నాడు. ఓకే, అండ్ ఇది ఏం చేస్తుందంటే ఇది మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, ఇలాగే చూసుకుంటే ఆల్ఫ్రెడ్ వాలేస్ అన్నాడు కదా, ఏ న్యాచురలిస్ట్ హూ వర్క్డ్ ఇన్ మాలే ఆర్చిపెలాగో సిమిలర్ కన్క్లూజన్స్ వచ్చాడు. ఓకే, అరౌండ్ ద సేమ్ టైం. తర్వాత చూసుకుంటే ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ అపరెంట్లీ న్యూ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ రికగ్నైజబుల్. ఓకే, ఆల్ ద ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్ షేర్ సిమిలారిటీస్ and share common ancestors. However, these ancestors are present at different periods in history of Earth. Okay, present at different periods in history of Earth. Okay, epochs, periods, and eras. Okay, ఈ జియోలాజికల్ హిస్టరీ ఆఫ్ ఈచ్ ఎర్త్ అనేది క్లోజ్లీ కోరిలేట్స్ విత్ ద బయాలజికల్ హిస్టరీ ఆఫ్ ఎర్త్. ఓకే, ఈ కామన్ పర్మిసిబుల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఎర్త్ ఈస్ వెరీ ఓల్డ్. ఓకే, ఎర్త్ ఈస్ వెరీ ఓల్డ్, నాట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ యాజ్ వాస్ థాట్ earlier, but millions of years old. Okay, but millions of years old. Okay, what are the evidences? Shudham, what are the evidences for evolution? Okay, evidence that evolution of life forms has indeed taken place on earth has come from many quarters. Okay, చూద్దాం. fossils అనేవి remains of hard parts of life forms found in rocks. Okay, rocks form sediments and a cross section of the earth's crust indicates that arrangement of sediments one over the other during the long history of earth. Okay, rocks form sediments and a cross section of earth's crust indicates the arrangement of sediments one over the other during the long history of earth. Okay, during the long history of earth. Okay, different aged rock sediments contain fossils of different life forms who probably died. Okay, different aged rock sediments contain fossils of different life forms who probably died during the formation of the particular sediment. Okay, next, some of them appear similar to modern organisms. They represent extinct organisms. Okay, dinosaurs. A study of fossils in different sedimentary layers ఏం చేస్తుందంటే జియోలాజికల్ పీరియడ్ ఇన్ విచ్ దే ఎగ్జిస్టెడ్. ఓకే, ఎప్పుడైతే ఫాసిల్ గురించి స్టడీస్ చేస్తామో ఒకవేళ దాని ఏజ్ ఇండికేట్ చేయబడితే దాన్ని ఏమంటాం అంటే అది ఏ పీరియడ్ లో ఎగ్జిస్ట్ అయిందో కనుక్కోవచ్చు. ఓకే, ఎన్ని ఇయర్స్ బ్యాక్. దీన్ని బట్టి ఇంకోటి ఏం తెలిసిందంటే studies showed that life forms varied over time. Okay, and certain life forms are restricted to certain geological time spans. Okay, certain geological time spans. Okay, hence new forms of life have arisen at different times in the history of earth. Okay, దీన్ని మొత్తం ఏమంటామంటే paleontological evidence అంటాం. ఓకే, paleontological evidence అంటాం. ఓకే, embryological support for evolution was also proposed by Ernst Haeckel. Okay, Ernst Haeckel. Okay, embryological support for evolution, okay, was also proposed by Ernst Haeckel. Okay, ఈ దేని మీద అంటే based on the observation of certain features during embryonic stage. Okay, common to all vertebrates that are absent in adult. Okay, దీంట్లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ the embryos of all vertebrates, including human, develop a row of vestigial gill slit just behind the head. Okay, but it is a functional organ only in fish, not found in any other adult vertebrates. Okay, not found in any other adult vertebrates. Okay, however, this proposal was disapproved on careful study. However, this proposal was disapproved on careful study performed by Ernst Haeckel von Baer. Okay, he noted that embryos never pass through the adult stages of other animals. Okay,
Comparative anatomy and morphology shows similarity and differences among organisms of today, okay? And those that existed చాలా ఇయర్స్ ముందర, ఓకే? అనాటమీ అండ్ మార్ఫాలజీ చూసుకుంటే, ఓకే? ఇట్లాంటి సిమిలారిటీస్ చూసుకుంటూ ఉంటే మనం అది ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి, అండర్స్టాండ్ వెదర్ కామన్ యాన్సెస్టర్స్ వర్ షేర్డ్ ఆర్ నాట్, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వేల్స్, బ్యాట్స్, చీతా, ఓకే, అండ్ హ్యూమన్, ఇవన్నీ సిమిలారిటీస్ ఎక్కడ అంటే ప్యాటర్న్ ఆఫ్ బోన్స్ ఆఫ్ 4 limbs, ఓకే? వేల్స్, బ్యాట్స్, చీతా, హ్యూమన్, ఆల్ మ్యామల్స్ అండ్ సిమిలారిటీస్ ఏముండదంటే బోన్స్ ఆఫ్ 4 limbs, ఓకే? ఓకే, ఈ 4 limbs అనేది అయితే ఉన్నాయో పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ దీస్ యానిమల్స్, కానీ దే హ్యావ్ సిమిలర్ అనాటమికల్ స్ట్రక్చర్, ఓకే? డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తాయి కానీ సిమిలర్ ఫంక్షన్ ఉండదు, అనాటమికల్ స్ట్రక్చర్ ఉండదు, ఓకే? కాబట్టి దీంట్లో సేమ్ స్ట్రక్చర్ డెవలప్డ్ అనేది అలా డిఫరెంట్ డైరెక్షన్స్, ఓకే, డ్యూ టు అడాప్టేషన్స్ ఆఫ్ డిఫరెంట్ నీడ్స్. దీన్ని ఏమంటామంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం, ఓకే? డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం, ఓకే? అండ్ ఈ స్ట్రక్చర్స్ ఏమంటాం అంటే హోమోలాగస్ అంటాం, ఓకే? హోమోలాగస్ స్ట్రక్చర్స్ అంటాం, ఓకే? హోమోలాగీ చూస్తున్నాం అనుకోండి, homology indicates common ancestry, okay? Homologous indicates common ancestry. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే vertebrate hearts or brains, okay? In plants also, okay, thorn and tendrils of Bougainvillea and Cucurbita represent homology, okay? ఇక్కడ చూసుకుంటే homology is based on divergent evolution, whereas analogy refers to a situation exactly opposite, okay? Wings of butterfly and of birds look alike, okay? They are not anatomically similar structures, though they perform similar functions, okay? Different structures evolving for the same function and hence having similarity, okay? Different structures evolving for the same function and hence having similarity, okay? Other examples of next చూద్దాం. Other examples of analogy are eye of the octopus and of mammals or the flippers of penguins and dolphins, okay? ఇది ఏంటి అంటే మనం ఏం చెప్పొద్దంటే సిమిలర్ హ్యాబిటెట్ అనేది రిజల్టెడ్ ఇన్ ఎ సెలెక్షన్ ఆఫ్ సిమిలర్ అడాప్టివ్ ఫీచర్స్, ఓకే, ఇన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బట్ టువర్డ్స్ ద సేమ్ ఫంక్షన్, ఓకే? మీరు చూసుకుంటే స్వీట్ పొటాటో రూట్ మోడిఫికేషన్ అండ్ పొటాటో స్టెమ్ మోడిఫికేషన్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ అనాలజీ, ఓకే? ఇదే లైన్ లో చూసుకుంటే మనం సిమిలారిటీస్ ఇన్ ప్రోటీన్స్ అండ్ జీన్స్, ఓకే? Similarities in proteins and genes performing a given function among diverse organisms give clues to common ancestry, okay? These biochemical similarities point to the same shared ancestry as structural similarities among diverse organisms, okay? ఇక్కడ చూస్తున్నాం అనుకోండి, సిమిలారిటీస్ ఎక్కడంటే similarities in proteins and genes, okay, performing a given function, okay, ఒక given function proteins and genes, okay, among diverse organisms, okay? దీనికి ఏం చేస్తారంటే gives clues to the common ancestry, okay? These biochemical similarities అనేవి దేనికి పాయింట్ చేస్తాయంటే పాయింట్ టు ద సేమ్ షేర్డ్ ancestry as structural similarities among diverse organisms, okay? As structural similarities among diverse organisms. Man has bred selected plants and animals for agriculture, okay, horticulture, sport or security, okay? Man has domesticated many wild animals and crops, okay? This intensive breeding program ఏదైతే ఉందో has created breeds that differ from other breeds, okay, but still of the same group, okay? Next చూసుకుంటే and another interesting observation supporting the evolution of natural selection comes from England, okay? ఇది ఇంపార్టెంట్ చూద్దాం, ఓకే? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మాత్స్ మీద చేశారు. మాత్స్ అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్. బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ అంటే బిఫోర్ మెనీ ఇండస్ట్రీస్ అంటే చాలా ఇండస్ట్రీస్ రావడం ముందల ఏం అబ్జర్వ్ చేశారంటే వైట్ వింగ్డ్ మాత్స్ ఉంటాయి ట్రీస్ మీద దాన్ డార్క్ వింగ్ మాత్స్.
ఎక్కువ ఉంటాయి. వైట్ వింగ్ మాక్స్ ఎక్కువ ఉంటాయి, డార్క్ వింగ్ మాక్స్ ఉంటాయి. ఆర్ మెలనైజ్డ్ మాక్స్, డార్క్ వింగ్డ్ అన్న మెలనైజ్డ్ అన్న అంటే మెలనిన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కానీ ఈ కలెక్షన్ ఆర్ క్యారీడ్ ఫ్రమ్ ద సేమ్ ఏరియా, బట్ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత చేసినప్పుడు మోర్ డార్క్ వింగ్డ్ ఉన్నాయి. ఓకే, మోర్ డార్క్ వింగ్ మాక్స్ ఉన్నాయి ఇన్ ద సేమ్ ఏరియా. దట్ ఈస్ ప్రపోర్షన్ అనేది రివర్స్ అయింది. ఓకే, ఇక్కడ చూసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ ఏం చేసిందంటే ప్రిడేటర్స్ అనేవి మాత్ ని అగైన్స్ ద కాంట్రాస్టింగ్ బ్యాక్గ్రౌండ్ లో పట్టుకుంటాయి. ఓకే, ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్ తర్వాత ట్రీ ట్రంక్స్ బికేమ్ డార్క్. ఓకే, ఎందుకంటే నల్లగా అయిపోయాయి, ఎందుకంటే స్మోక్ అండ్ సూట్స్ వల్ల ఇండస్ట్రీస్ నుండి. ఇలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు వైట్ వింగ్ మౌస్ అనేవి కాంట్రాస్టింగ్ బ్యాక్గ్రౌండ్ సర్వైవ్ అవ్వలేకపోయాయి. ఓకే, ప్రిడేటర్స్ డార్క్ వింగ్ మౌస్ ఆర్ మెలనైజ్డ్ మౌస్ అనేవి సర్వైవ్ అయ్యాయి. ఓకే, చూసుకుంటే బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ సెట్ ఇన్, థిక్ గ్రోత్ ఆఫ్ ఆల్మోస్ట్ వైట్ కలర్డ్ లేక్ అండ్ కవర్డ్ ట్రీస్ ఇన్ దట్ బ్యాక్గ్రౌండ్, ద వైట్ winged moths survived. Okay, but dark colored moths were picked out by predators. Okay, they will not grow in areas that are populated, hence moths that are able to camouflage themselves. ఏవైతే ఆ బ్యాక్గ్రౌండ్ లో హైడ్ అవుతున్నాయో అవి సర్వైవ్ అయ్యాయి. ఓకే, అంటే బ్లాక్ కలర్. ఇంకోటి 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 ఏంటంటే ఇక్కడ ఈ అండర్స్టాండింగ్ పెంచింది ఏంటి అంటే ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడైతే రూరల్ ఏరియాస్ లో జరగలేదో అక్కడ మళ్ళీ వైట్ కలర్ ఎక్కువ ఉన్నాయి, మెలనిక్ మోత్స్ డార్క్ అనేది తక్కువ ఉన్నాయి. ఓకే, దీన్ని బట్టి ఏం చేస్తుందంటే ఈ మిక్స్డ్ పాపులేషన్ ఉన్నప్పుడు దోస్ దట్ కెన్ బెటర్ అడాప్ట్, సర్వైవ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ సైజ్. ఓకే, రిమెంబర్ దర్ ఇస్ నో వేరియంట్ ఈస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్. ఇక్కడ ఏది కంప్లీట్ గా వైప్డ్ అవుట్ అవ్వదు. ఓకే, కౌంట్ తగ్గింది కానీ కంప్లీట్ గా ఏమి వైప్డ్ అవుట్ అవ్వవు. ఓకే, అది చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ. ఓకే, ఇలాగే చూసుకుంటే హెర్బిసైడ్స్ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడిన దానివల్ల రెసిస్టెంట్ వేరియంటీస్ ఎక్కువ పెరిగాయి. ఓకే, ఇది మైక్రోబ్స్ కూడా ట్రూ. ఓకే, యాంటీబయాటిక్స్ డ్రగ్ అగేన్స్ట్ ఎక్కువ చేయడం వల్ల వాటిలో సెలెక్టెడ్ వేరియంట్స్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే, దీన్ని ఏమంటామంటే దీని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎవల్యూషన్ బై ఆంథ్రోపోజెనిక్ యాక్షన్, ఎందుకంటే మనమే కదా డ్రగ్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇవన్నీ వాడేది. ఓకే, అడాప్టివ్ రేడియేషన్ అంటే ఏదో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే జర్నీ డార్విన్ గ్యాలపాగోస్ ఐలాండ్స్కి వెళ్ళాడు. ఓకే, అక్కడ ఏం చేశారంటే స్మాల్ బ్లాక్ బర్డ్స్ కాల్డ్ డార్విన్స్ ఫించెస్ అనేవి చూశాడు. ఓకే, మెనీ వెరైటీస్ ఆఫ్ ఫించెస్ ఉన్నాయి అక్కడ. ఆల్ ద వెరైటీస్ ఏం చేశాడంటే కంజక్టెడ్ ఎవాల్వ్డ్ ఆన్ ద సేమ్ ల్యాండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఒరిజినల్ సీడ్ ఈటింగ్ ఫీచర్స్ నుండి మెనీ అదర్ ఫార్మ్స్ విత్ ఆల్టర్డ్ బీక్స్ అరోస్. ఓకే, ఎనేబులింగ్ దెమ్ టు బికమ్ ఇన్సెక్టివోరస్ అండ్ వెజిటేరియన్ ఫించెస్. ఓకే, ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది డిఫరెంట్ స్పీసీస్ లో గివెన్ జాగ్రఫికల్ ఏరియాలో స్టార్టింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ అండ్ లిటరలీ రీడింగ్ టు అదర్ ఏరియాస్. ఓకే, ఒక ఏరియాలో స్టార్ట్ అయ్యి వేరే ఏరియాస్ కి డిఫరెంట్ గా వెళ్ళడం దాన్ని అడాప్టివ్ రేడియేషన్ అంటాం. ఓకే, దీనికి డార్విన్ ఫించెస్ మంచి ఎగ్జాంపుల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్. ఓకే, ఈ మార్సుపియల్స్ అనే ఒక యానిమల్స్ ఏం చేస్తాయంటే ఒకదాని ఒక డిఫరెంట్. ఓకే, ఎలా అంటే యాన్సెస్ట్రల్ స్టాక్ నుండి ఎవాల్వ్ అవుతాయి, బట్ ఆల్ మళ్ళీ అన్ని కూడా ఓన్లీ ఆస్ట్రేలియన్ ఐలాండ్ లోనే ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూద్దాం ఇంకోటి. వెన్ మోర్ దెన్ వన్ అడాప్టివ్ రేడియేషన్ అపియర్ టు అక్కడ ఇన్ అన్ ఐసోలేటెడ్ జాగ్రఫికల్ ఏరియా డిఫరెంట్ హ్యాబిట్స్ వన్ కెన్ ఆల్ కాల్ దిస్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఒక 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 పర్టికులర్ ఏరియాని తీసుకున్నప్పుడు ఏ ఏరియాలో అయితే వెన్ మోర్ దాన్ వన్, ఓకే, వెన్ మోర్ దాన్ వన్ అడాప్టివ్ రేడియేషన్ జరిగిద్దో, ఎక్కడైతే మోర్ దాన్ వన్ అడాప్టివ్ రేడియేషన్ జరిగిద్దో ఒక ఐసోలేటెడ్ జాగ్రఫికల్ ఏరియాలో దాన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాము. ఓకే, వన్ కెన్ కాల్ దిస్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఓకే, placental mammals in Australia also exhibit adaptive radiation in evolving into varieties of such placental animals. Okay, each of which appears to be similar to the corresponding marsupial. Okay, next placental wolf and Tasmanian wolf marsupial. Okay, next biological evolution. Okay, biological evolution. Okay, evolution by న్యాచురల్ సెలెక్షన్ అనేది ఇన్ ట్రూ సెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే మన సెల్యులర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అనేవి ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో మెటబాలిక్ కేపబిలిటీలో ఒరిజినేట్ అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఎసెన్స్ ఆఫ్ డార్వినియన్ థియరీ అబౌట్ ఎవల్యూషన్ అనేది న్యాచురల్ సెలెక్షన్. ఓకే, న్యాచురల్ సెలెక్షన్ అనేది ఓకే ఫస్ట్ ఎసెన్స్ ఆఫ్ డార్వినియన్ థియరీ అనేది అబౌట్ ఎవల్యూషన్ ఈజ్ న్యాచురల్ సెలెక్షన్. ఓకే,
ఇక్కడ చూసుకుంటే ద రేట్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ న్యూ ఫార్మ్స్ అనేది లింక్డ్ టు ద లైఫ్ సైకిల్ ఆర్ ద లైఫ్ స్పాన్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మైక్రోబ్స్ దట్ డివైడ్ ఫాస్ట్ హ్యావ్ ద ఎబిలిటీ టు మల్టిప్లై అండ్ బికమ్ మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ఇన్ అవర్స్. ఓకే, a colony of bacteria, okay, growing on a given medium has built-in variation in terms of ability to utilize a feed component. Okay, a change in the medium composition would bring out only that part of the population, okay, that can survive under the new conditions. Okay, due course of time lo this variant population అనేది outgrows the others and appears as new species. Okay, ఇదేంటంటే విత్ ఇన్ డేస్ లో జరిగిపోయింది. ఓకే, ఫర్ ద సేమ్ థింగ్ టు హ్యాపెన్ ఇన్ ఎ ఫిష్ ఆర్ ఫౌల్, అదే ఫిష్ ఆర్ ఫౌల్ లో చూసుకుంటే ఇది అవ్వాలి అంటే ఇట్ వుడ్ టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఓకే, హెన్స్ మనం చెప్పొచ్చు ఏంటంటే ఫిట్నెస్ బి ఆఫ్ పి ఈస్ బెటర్ దాన్ దట్ ఫిట్నెస్ ఏ అండర్ న్యూ కండిషన్స్. ఓకే, నేచర్ సెలెక్ట్స్ ఫర్ ఫిట్నెస్. ఓకే, ఎవరైతే స్ట్రాంగ్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నా అంటారు. ఓకే, మనం ఏం చూసుకోవాలంటే ఫిట్నెస్ ఈస్ బేస్డ్ ఆన్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఇన్హెరిటెడ్. ఓకే, fitness is based on characters which are inherited. Okay, hence there must be a genetic basis for getting selected and to evolve. Okay, for getting selected and to evolve. Another way of saying the same thing is that organisms are better adapted to survive in an otherwise hostile environment. Okay, adaptive ability అనేది inherited. Okay, genetic basis ఉండేది. ఓకే, ఇక్కడ చూసుకుంటే బ్రాంచింగ్ డిసెంట్ అండ్ న్యాచురల్ సెలెక్షన్ అనేవి 2 కీ కాన్సెప్ట్స్. ఓకే, డార్వినియన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కి. డార్విన్ కంటే ముందు ఫ్రెంచ్ న్యాచురలిస్ట్ లమార్క్ ఏం చెప్పాడంటే ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అనేవి డ్రివెన్ బై యూజ్ అండ్ డిస్యూజ్ ఆర్గన్స్ లో అని చెప్పాడు. జిరాఫ్స్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు. ఓకే, in an attempt to forage leaves on all trees had to adapt by elongation of their necks. Okay, as they passed on this acquired character of elongated neck to successive generation, giraffes అనేవి slowly over the years came to acquire long necks. Okay, కానీ ఇది ఇప్పుడు ఎవరు ఇది బిలీవ్ చేయరు. ఓకే, నోబడీ బిలీవ్స్ ఇన్ కంజంక్షన్ ఎనీమోర్. ఓకే, ఈజ్ ఎవల్యూషన్ ఏ ప్రాసెస్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ప్రాసెస్? అంటే ఎవల్యూషన్ అనేది ఒక ప్రాసెస్ లేకపోతే ఒక రిజల్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్? ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మనం ఒక ప్రపంచం చూస్తున్నాం కదా, అది ఏంటంటే ఇన్యానిమేట్ అండ్ యానిమేట్. ఓకే, అంటే మనం చూసేది మనం క్రియేట్ చేసుకున్నట్టు లేకపోతే అది ఉన్నట్టు. ఓకే, ఇదంతా సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, ఎవల్యూషన్ ఒక ప్రాసెస్ లాగా డిస్క్రైబ్ చేయాలి. ఓకే, కానీ ఇక్కడ చూసుకుంటే వి ట్రీట్ ఎవల్యూషన్ అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ ప్రాసెస్ న్యాచురల్ సెలెక్షన్ ద్వారా జరిగింది అంటాం. ఓకే, థామస్ మాల్థస్ అనేవి పాపులేషన్స్ మీద చేసింది డార్విన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఓకే, న్యాచురల్ సెలెక్షన్ అనేది బేస్డ్ ఆన్ సర్టెన్ అబ్జర్వేషన్స్ విచ్ ఆర్ యాక్చువల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే న్యాచురల్ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్. ఓకే, populations are stable in size except for seasonal fluctuation. Okay, members of a population are vary in characteristics. Okay, no two individuals are alike. Okay, even though they look superficially similar, most of variations are inherited, etc. Okay, for example, natural resources are limited. Okay, populations are stable in size except for seasonal fluctuation. Members of a population vary in characteristics. Okay, in fact, no two individuals are alike, even though they look superficially similar. Most of variations are inherited. Okay, theoretically చూసుకుంటే population size అనేది will grow exponentially. Okay, population size will grow exponentially if everybody reproduce maximally. Okay, and the fact that population sizes in reality are limited. Okay, కానీ కాంపిటీషన్ రిసోర్సెస్ అంటాం. ఓకే, ఓన్లీ సమ్ సర్వైవ్డ్ అండ్ గ్రూ అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్. ఓకే, దట్ కుడ్ నాట్ ఫ్లరిష్. ఇక్కడ ఏం చెప్పాడంటే డార్విన్ వేరియేషన్స్ విచ్ ఆర్ ఇన్హెరిటబుల్ అండ్ విచ్ మేక్ రిసోర్స్ యూటిలైజేషన్ బెటర్ ఆర్ ఫ్యూ విల్ ఎనేబుల్ ఓన్లీ దోస్ టు రీప్రొడ్యూస్ లివ్ మోర్ ప్రోజెనీ. ఓకే, కానీ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మెనీ జనరేషన్స్ పాస్ అయిన తర్వాత ఓకే సర్వైవర్స్ అనేది
సర్వైవర్స్ అనే వాళ్ళు మోర్ ప్రోజన్ ఉంటారు. దేర్ వుడ్ బి చేంజ్ ఇన్ పాపులేషన్ క్యారెక్టరిస్టిక్ హెన్స్ న్యూ ఫార్మ్స్ విల్ అరైజ్. ఓకే ఓకే ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ చూద్దాం. ఓకే ఇక్కడ ఒకసారి ఇవన్నీ ఫ్యాక్చువల్. ఓకే ఇది ఒకసారి చూద్దాము. ఫస్ట్ యూనివర్స్ అనేది, యూనివర్స్ ఈస్ వెరీ ఓల్డ్. ఓకే యూనివర్స్ ఆల్మోస్ట్ 20 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ బ్యాక్ ఫార్మ్ అయింది. ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఓకే ఇవన్నీ ఎన్సెట్ డైరెక్ట్ బిట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇచ్చేస్తారు. ఓకే నెక్స్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బిగ్ బ్యాంగ్ థియరీలో ఏం చెప్తాడంటే సింగులర్ హ్యూజ్ ఎక్స్ప్లోషన్ జరిగింది, ఏది అంటే మనం ఊహించలేనంత. తర్వాత యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అయింది, తర్వాత టెంపరేచర్ తగ్గింది. ఓకే టెంపరేచర్ కేమ్ డౌన్ అంటే తగ్గిపోయింది. అప్పుడు హైడ్రోజన్ అండ్ హీలియం అనేవి ఫామ్ అయ్యాయి. ఓకే హైడ్రోజన్ అండ్ హీలియం గ్రావిటేషన్ వల్ల ఇవి కండెన్స్ అయ్యాయి. ఓకే కండెన్స్ అయ్యి ఫార్మ్ ద గెలాక్సీస్ ఆఫ్ ద ప్రెసెంట్ యూనివర్స్. ఓకే ఈ సోలార్ సిస్టమ్ లో అర్త్ అనేది 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయింది అని అనుకోవచ్చు. ఇది 20 బిలియన్ ఇయర్స్ ఓల్డ్, ఇది 4.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. ఓకే అప్పుడు అట్మాస్ఫియర్ లేదు. ఓకే ఈ వాటర్ వేపర్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా ఓకే రిలీజ్ ఫ్రమ్ ఓకే మోల్టెన్ మాస్. ఓకే మోల్టెన్ మాస్ అంటే కరిగింది, అందుకు వేడిది సర్ఫేస్ ని కవర్ చేసింది. ఓకే కవర్డ్ ద సర్ఫేస్. వాటర్ వేపర్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా. ఓకే కెమికల్ ఫార్మేషన్ ఇట్లా చూసుకుంటే మనం వాటర్ వేపర్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా. ఓకే రిలీజ్ ఫ్రమ్ మోల్టెన్ మాస్ కవర్డ్ ద సర్ఫేస్. ఓకే తర్వాత యూవీ రేస్ ఏదైతే ఉన్నాయో ఫ్రమ్ ద సన్ బ్రోకప్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఓకే యూవీ రేస్ బ్రోకప్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ ద లైటర్ హైడ్రోజన్ ఎస్కేప్డ్. ఓకే ఈ లైటర్ హైడ్రోజన్ అనేది ఎస్కేప్ అయింది. ఓకే ఈ వాటర్ బ్రోకప్ అయింది ఎలా అంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉంది. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, ఆక్సిజన్ అనేది కంబైన్ అయింది ఒక అమోనియాతో అండ్ మీథేన్ టు ఫార్మ్ వాటర్. ఓకే ఆక్సిజన్ కంబైన్డ్ విత్ అమోనియా టు ఫార్మ్ మీథేన్. వెయిట్ ఆక్సిజన్ దేంతో కంబైన్ అంటే అమోనియాతో కంబైన్ అయ్యి మీథేన్ అండ్ వాటర్. ఓకే అమోనియా అండ్ మీథేన్ తో కంబైన్ అయ్యి టు ఫార్మ్ వాటర్. ఓకే లాస్ట్ గా వాటర్ వచ్చేసింది. ఓకే వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్స్. ఓకే అప్పుడు ఓజోన్ లేయర్ కూడా ఫామ్ అయింది అని చెప్పొచ్చు. ఓకే తర్వాత కూల్ అయిన తర్వాత వాటర్ వేపర్ అనేది రెయిన్ లాగా పడేది. ఓకే ఈ డిప్రెషన్స్ అండ్ ఓషన్స్ ఫామ్ అవుతుంది. అలాగా లైఫ్ అపియర్డ్ 500 మిలియన్ ఇయర్స్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్. ఓకే అంటే 4 బిలియన్ ఇయర్స్ బ్యాక్ లైఫ్, 4 బిలియన్ ఇయర్స్ ఓకే బ్యాక్. ఎర్లీ గ్రీక్ థింకర్స్ ఏం చేశారంటే అనుకున్నారు స్పోర్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యాయి డిఫరెంట్ ప్లానెట్స్ కి ఇంక్లూడింగ్ అర్త్. ఓకే దీన్ని పాన్స్పర్మియా అంటాం. పాన్స్పర్మియా ఇస్ స్టిల్ ఫేవరెట్ ఐడియా ఫర్ సమ్ ఆస్ట్రానమర్స్. ఓకే కొన్ని థియరీస్ ఏం చెప్తాయంటే లైఫ్ కేమ్ అవుట్ ఆఫ్ డికేయింగ్ అండ్ రాటింగ్ మ్యాటర్ లైక్ స్ట్రా, మడ్ ఎట్సెట్రా. ఓకే స్ట్రా, మడ్ ఎట్సెట్రా. ఓకే డికేయింగ్ అండ్ రాటింగ్ మ్యాటర్. ఓకే దీని థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్ అంటాం. ఓకే థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్ లూయిస్ పాస్చర్. ఓకే కేర్ఫుల్ ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా ఏం చేశారంటే లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్. ఓకే లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్. ఓకే కానీ ప్రీ స్టెరిలైజ్డ్ ఫ్లాస్క్స్ లో లైఫ్ డి నాట్ కమ్ ఫ్రమ్ కిల్డ్ ఈస్ట్. ఓకే లైఫ్ డి నాట్ కమ్ ఫ్రమ్ కిల్డ్ ఈస్ట్ వైల్ ఇన్ అనదర్ ఫ్లాస్క్ ఓపెన్ టు ఎయిర్. ఓకే న్యూ లివింగ్ ఆర్గానిజమ్స్ అరోజ్ ఫ్రమ్ కిల్డ్ ఈస్ట్. ఓకే కాబట్టి స్పాంటేనియస్ జనరేషన్ అనేది డిస్కస్ ఫర్ వన్స్ అండ్ ఆల్. ఓకే నెక్స్ట్ ఒపారిన్ ఆఫ్ రష్యా, హాల్డెన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏం ప్రపోజ్ చేశారంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ లివింగ్ లైఫ్ కుడ్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ లైక్ ఆర్ఎన్ఏ, ప్రోటీన్ ఎట్సెట్రా. అండ్ ఈ ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ అనేది ప్రెసిడెడ్ బై కెమికల్ ఎవల్యూషన్. దట్ ఈస్ formation of diverse organic molecules from inorganic constituents. Okay formation of diverse organic molecules from inorganic constituents. Okay ఈ కండిషన్స్ ఆన్ ఎర్త్ ఏవైతే ఉన్నాయో అవి హై టెంపరేచర్, వాల్కానిక్ స్టార్మ్స్, రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్ కంటైనింగ్ మీథేన్, అమోనియా ఎట్సెట్రా. ఓకే కంటైనింగ్ మీథేన్, అమోనియా ఎట్సెట్రా.
high temperature, volcanic storms, reducing atmosphere containing methane, ammonia, okay, etc. ఈ మిల్లర్ ఏం చేశాడంటే సిమిలర్ కండిషన్ క్రియేట్ చేశాడు లాబొరేటరీలో. ఏం చేశాడంటే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ని ఒక క్లోజ్డ్ ఫ్లాస్క్ కంటైనింగ్ ఏమేమి ఉన్నాయంటే మీథేన్, హైడ్రోజన్ అండ్ అమోనియా, ఓకే. అలాగే వాటర్ వేపర్ కూడా 800 degrees లో పెట్టి తర్వాత ఏం చేశాడంటే అబ్జర్వ్ చేసినప్పుడు అమినో యాసిడ్స్ ఫార్మేషన్ జరిగింది, ఓకే. అలాగే షుగర్స్ ఫామ్ అయ్యాయి, నైట్రోజన్ బేసెస్, పిగ్మెంట్, ఫ్యాట్స్, ఓకే. మీటియోరైట్ కంటెంట్ అంటే మీటియోర్స్ ఉంటాయి కదా, వాటి కంటెంట్ చూసినప్పుడు కూడా సిమిలర్ కాంపౌండ్స్ రివీల్ అయ్యాయి, ఓకే. సిమిలర్ కాంపౌండ్స్ ఉన్నట్టు సిమిలర్ ప్రాసెస్ ఆర్ అకరింగ్ ఎల్స్వేర్ ఇన్ స్పేస్ అని అనుకున్నారు, ఓకే. థియరీ జస్ట్ అనుకున్నారు, ఓకే. ఈ అబ్జర్వేషన్ ప్రకారం, ఓకే. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫస్ట్ నాన్ సెల్యులర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ కుడ్ హావ్ ఒరిజినేటెడ్ 3 billion years బ్యాక్, ఓకే. 3 billion years బ్యాక్, ఓకే. ఇవేమై అంటే జాయింట్ మాలిక్యూల్స్, ఓకే. జాయింట్ మాలిక్యూల్స్ ఆర్ఎన్ఏ ప్రోటీన్, ఓకే. జాయింట్ మాలిక్యూల్స్ ఆర్ఎన్ఏ ప్రోటీన్, ఓకే. పాలీసాకరైడ్స్ ఎట్సెట్రా, ఓకే. ఈ క్యాప్సూల్స్ అనేది రిప్రొడ్యూస్డ్ దేర్ మాలిక్యూల్స్ పర్హాప్స్, ఓకే. ఫస్ట్ సెల్యులర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అనేది did not possibly originate till about 2000 million years ago, okay. Did not possibly originate till about 2000 million years ago, okay. ఇవి ప్రాబబ్లీ ఒరిజినేట్ అయినా కూడా సింగిల్ సెల్స్ అంటాము. ఈ లైఫ్ మొత్తం కూడా వాటర్ ఎన్వైరన్మెంట్ లోనే జరిగింది అంటాము, ఓకే. వాటర్ ఎన్వైరన్మెంట్. దిస్ వర్షన్ ఆఫ్ బయోజెనిసిస్ అనేది చూసుకుంటే మనం, దట్ ఈస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ arose slowly through evolutionary forces from non-living molecules is accepted by majority, okay. కానీ ఒక్కసారి లైఫ్ ఫామ్ అయిన తర్వాత ఎలా ఒక ఫస్ట్ సెల్యులర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ కూడా ఇవాల్వ్డ్ ఇంటూ కాంప్లెక్స్ బయోడైవర్సిటీ ఆఫ్ టుడే అనేది ఈస్ అ ఫ్యాసినేటింగ్ స్టోరీ, ఓకే. దట్ విల్ బి డిస్కస్డ్ బిలో, ఓకే. దిస్ వర్షన్ ఆఫ్ బయోజెనిసిస్, దట్ ఈస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ arose slowly through evolutionary forces from non-living molecules అనేది మెజారిటీగా యాక్సెప్టెడ్ చేయబడింది, ఓకే. కానీ ఒక్కసారి లైఫ్ ఫార్మ్ అవునప్పుడు ఫస్ట్ సెల్యులర్ లైఫ్ ఆఫ్ ఫార్మ్స్ కుడ్ హావ్ ఇవాల్వ్డ్ ఇంటూ కాంప్లెక్స్ బయోడైవర్సిటీ ఆఫ్ టుడే, ఓకే. ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్, ఓకే, ఈస్ థియరీ, ఓకే. ఇదేంటి అంటే కన్వెన్షనల్ రిలీజియస్ లిటరేచర్ ఏం చెప్తుందంటే థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ 3 కానోటేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇప్పుడు ఏవైతే చూస్తున్నామో అవి అలానే క్రియేట్ చేయబడ్డాయి, ఫస్ట్ నుండి అలానే ఉన్నాయని ఫస్ట్, ఓకే. సెకండ్ ఏంటి అంటే డైవర్సిటీ అనేది వాజ్ ఆల్వేస్ ద సేమ్ సిన్స్ క్రియేషన్ అండ్ విల్ బి ద సేమ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అండి. డైవర్సిటీ అనేది ఆల్వేస్ ద సేమ్ సిన్స్ స్టార్టింగ్ నుండి అంత డైవర్సిటీతో ఉన్నాయి, ఫ్యూచర్ లో కూడా అదే. డైవర్సిటీ అంటే డిఫరెన్స్, చేంజెస్, ఒకదాని నుండి ఒకటి డిఫరెన్సెస్, డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్స్ అవన్నీ, అదంతా డైవర్సిటీ కిందకి వస్తుంది, ఓకే. థర్డ్ ఏంటంటే ఎర్త్ ఈజ్ అబౌట్ 4000 years ఓల్డ్, ఓకే. మనం ఫస్ట్ ఎంత అంటే 4 billion years ago ఎర్త్ ఫార్మ్ అయిందండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎర్త్ అనేది 4000 years ఓల్డ్ అంటున్నారు. ఇది రిలీజియస్ క్రియేషన్, థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్, 3 కానోటేషన్స్ అంటే 3 రూల్స్ ఆర్ 3 స్టేట్మెంట్స్, ఓకే. ఈ ఐడియాస్ అనేవి స్ట్రాంగ్లీ ఛాలెంజ్ ఉంటాయి 19th century అప్పుడు, రెవల్యూషన్ అప్పుడు, రెనెసెన్స్ అప్పుడు, ఓకే. తర్వాత COAG లో ఉన్నప్పుడు HMS బీగల్ అరౌండ్ ద వరల్డ్, అలాగే చార్ల్స్ డార్విన్, ఓకే, ఏం కంక్లూడ్ చేశారంటే ఈ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్ అనేవి షేర్ సిమిలారిటీస్ టు వేరియింగ్ డిగ్రీస్ నాట్ ఓన్లీ అమంగ్ దెమ్సెల్వ్స్, ఇప్పుడు వాటివే కాకుండా దట్ లైఫ్ ఫార్మ్స్ దట్ ఎగ్జిస్టెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో, ఓకే. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో బిలో ఉన్న ఆర్గానిజమ్స్ తో సిమిలారిటీస్ చూపిస్తున్నాయి ఇప్పుడున్న లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పాడు, ఓకే. వీళ్ళిద్దరు ఫిట్నెస్ అకార్డింగ్ టు డార్విన్ ఏంటంటే అల్టిమేట్లీ టు రిప్రొడక్టివ్ ఫిట్నెస్, దోస్ హు ఆర్ బెటర్ ఫిట్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ లివ్ మోర్ ప్రోజెనీ, ఓకే, అండ్ విల్ సర్వైవ్ మోర్ అండ్ ఆర్ సెలెక్టెడ్ బై నేచర్, ఓకే. ఈ న్యాచురల్ సెలెక్షన్ అనేది అలానే జరుగుతుంది. ఆల్ఫ్రెడ్ వాలెస్ మలై ఆర్చిపెలాగోలో పనిచేస్తాడు.
ఆయన కూడా సిమిలర్ కన్క్లూజన్స్ కి వచ్చాడు. ఓకే, అరౌండ్ ద సేమ్ టైం డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ లో అపరెంట్లీ న్యూ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి రికగ్నైజబుల్ అయ్యాయి. ఓకే, ఆల్ ద ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్ అనేవి షేర్ సిమిలారిటీస్ అండ్ షేర్ కామన్ యాన్సెస్టర్స్. ఓకే, share similarities and share common ancestors. Okay, these ancestors were present at different periods in the history of Earth. Okay, epochs, periods, eras లో ఈ జియోలాజికల్ హిస్టరీ ఆఫ్ ఎర్త్ అనేది క్లోజ్ రిలేటెడ్ విత్ బయాలజికల్ హిస్టరీ ఆఫ్ ఎర్త్. ఓకే, ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఏంటంటే ఫాజిల్స్ ఉంటాయి కదా, మెయిన్ ఫాజిల్స్ అనేవి ఏజ్ కనిపెట్టడానికి కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఏజ్, దాని ఏజ్ ఎంత చూపించిందో అన్ని ఇయర్స్ బ్యాక్ దాని అది ఎగ్జిస్ట్ అయిందని చెప్పొచ్చు. ఓకే, ఎక్స్టింక్ట్ ఆర్గానిజమ్స్ లైక్ డైనోసార్స్ ఇవన్నీ వీటి ఫాజిల్స్ స్టడీ చేయడం వల్ల కూడా మనకు తెలిసింది. ఒక సెడిమెంటరీ లేయర్స్ లో ఈ ఎవిడెన్స్ ఇట్లాంటి ఎవిడెన్స్ ఏమంటామో ప్యాలియోంటాలజికల్ ఎవిడెన్స్ అంటాం. Embryological support for evolution was also proposed by Ernest Haeckel. ఏంటి అంటే certain features during embryonic stage అనేవి common to all vertebrates that are absent in adult. Okay, embryos of all vertebrates including human అనేవి develop a row of vestigial tail slit. Okay, just to be behind the head. Okay, but it is a functional organ only in fish. Okay, not found in any other adult vertebrates. కానీ ఈ ప్రపోజల్ ని డిసప్రూవ్ చేశారు. ఒక కేర్ఫుల్ స్టడీ పర్ఫార్మ్ బై కర్ల్ అండ్ స్వాన్బెర్గ్. ఓకే, కర్ల్ అండ్ స్వాన్బెర్గ్ ఈయన ఏం చేశాడంటే ఎంబ్రియోస్ అనేది నెవర్ పాస్ త్రూ ది అడల్ట్ స్టేజెస్ ఆఫ్ అదర్ యానిమల్స్ అని చెప్పేశాడు. ఓకే, కాబట్టి కంపారిటివ్ ఎనాటమీ అండ్ మార్ఫాలజీ అనేది షో సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. ఓకే, అమాంగ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ టుడే అండ్ దోస్ దట్ ఎగ్జిస్టెడ్ ఇయర్స్ అగో. ఓకే, అలాంటి సిమిలారిటీస్ ఇంటర్ప్రిట్ చేసి కామన్ గా ఉన్నాయి యాన్సెస్టర్స్ లేవా చూడొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వేల్స్, బ్యాట్స్, చీతా, హ్యూమన్. ఓకే, ఇవన్నీ సిమిలారిటీస్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ బోన్స్ ఆఫ్ ఫోరియన్స్. ఓకే, దో దీస్ ఫోరియన్స్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ దీస్ అనిమల్స్. దే హ్యావ్ సిమిలర్ anatomical స్ట్రక్చర్. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, అలాగే సేమ్ స్ట్రక్చర్ డెవలప్డ్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్ డ్యూ టు అడాప్టేషన్స్ టు డిఫరెంట్ నీడ్స్. ఓకే, దీని డైవర్సిటీ ఎవల్యూషన్ అంటాము. ఆ స్ట్రక్చర్స్ ని హోమోలాగస్ అంటాము. హోమోలాగీ ఇండికేట్స్ కామన్ యాన్సిస్ట్రీ. వర్టిబ్రేట్స్ ఆర్ హార్ట్స్ ఆర్ బ్రెయిన్స్. ఓకే, థార్న్ అండ్ టెండ్రిల్స్ ఆఫ్ బోబిన్ వియా. ఓకే, అలాగే క్యూకర్బిటా. ఓకే, ఇది కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాము. ఓకే, అదర్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఐ ఆఫ్ ద ఆక్టోపస్ అండ్ ఆఫ్ మ్యామల్స్, ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్ అండ్ డాల్ఫిన్స్. ఓకే, ఇవి సిమిలర్ హ్యాబిటెట్ చెందినవి. అలాగే స్వీట్ పొటాటో, రూట్ మోడిఫికేషన్, పొటాటో స్టెమ్ మోడిఫికేషన్. ఓకే, అండ్ ఇది చెప్తాను, ఇది ఇంపార్టెంట్. ఓకే, మాట్స్ ఇండస్ట్రియల్ ఎవల్యూషన్ ముందర వైట్ కలర్ ఎక్కువ ఉండేవి, డార్క్ కలర్ ఉండేవి. అదే ఇండస్ట్రీస్ వచ్చేసిన తర్వాత బ్లాక్ కలర్ సూట్ అండ్ డస్ట్ రావడం వల్ల ఎక్కువ బ్లాక్ కలర్డ్ మాట్స్ అనేవి ఎక్కువ సర్వైవ్ అయ్యేవి. ఎందుకంటే బ్లాక్ కలర్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి వైట్ కలర్ వి కాంట్రాస్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఈజీగా ప్రెడేటర్స్ వాటిని తినేస్తుంది. కాబట్టి బ్లాక్ కలర్డ్ మాట్స్ అనేవి సెలెక్టెడ్ బై నేచర్. ఓకే, ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్. ఇది హార్డ్ రీజన్ ప్రూవ్ అవడానికి ఏంటి అంటే రూరల్ ఏరియాస్ లో ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు, కానీ అక్కడ ఏంటంటే డార్క్ మోడ్స్ తక్కువ ఉన్నాయి, వైట్ మోడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఎక్కడైతే ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు కాబట్టి అదొక ఫ్యాక్టర్ మనకి ఇది ప్రూవ్ చేయబడింది. ఇంకోటి ఏంటంటే ఆంథ్రోపోజెనిక్ యాక్షన్. ఆంథ్రోపోజెనిక్ ఎవల్యూషన్ ఏంటి అంటే వాళ్ళకి వచ్చిందంటే ఈ హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్ వాడటం వల్ల మనకి రెసిస్టెంట్ వెరైటీస్ చాలా వచ్చేసాయి. అలాగే యాంటీబయాటిక్స్ వాడతాం కదా, రెసిస్టెంట్ వెరైటీస్ కూడా చాలా వచ్చేసాయి. ఓకే,